మార్నింగ్ బ్రెడ్ తో చేసిన కదా, డబల్ కమిటా అనొచ్చు. ఈ కొత్త సైకిల్ వల్ల మా ఆనందానికి అవధులు లేవు అసలు. ఫైనల్ గా పొద్దున పనులన్నీ అయిపోయినాక స్నానం, కొన్ని సేవింగ్స్ ప్లస్ ఎక్సర్సైజెస్ కోసం మేమైతే ఇక లడ్డూల గురించి చెప్పనక్కర్లేదు, అందరికి హెల్దీ వేలో చేయడానికి ఈ బెల్లం వాటర్ ని యూజ్ చేశాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ 80. నేనైతే సండే రోజు 5 to 5:30 మధ్యలోనే పని స్టార్ట్ చేసిన అనమాట. ఎందుకంటే కొన్ని పనులు చేయడానికి పెండింగ్ పడుతూ ఉన్నాయి, అందుకని అవి కూడా కంప్లీట్ చేయడం కోసం అయితే రోజు ఎలా అయితే స్టార్ట్ అవుతుందో సండేని కూడా అలాగే స్టార్ట్ చేసినాను. ఈ పిండి అయితే నైటే పోసి పెట్టినాను, ఎంత కావాలో అంత మార్నింగ్ చపాతీ చేయడం కోసం. ఇవి అయితే సజ్జలు పెసళ్ళు మొలకలు చేయడం కోసం అయితే అవి కూడా నైటే నానబెడతాం కదా. సో అలా ఈ బెల్లం వాటర్ అయితే నేను డబల్ కమిటా చేయడం కోసం, నా దగ్గర బెల్లం పౌడర్ లేదు కాబట్టి కావాల్సినంత బెల్లాన్ని తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని నైటే నానబెట్టుకున్నాను. సో దట్ మనం వేడి చేయడానికి టైం తక్కువ పడుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదా, అందుకని అయితే అలా నానబెట్టి బ్రెడ్ ని డీప్ ఫ్రై చేయకుండా నేనైతే ఇలా సింపుల్ గా షాలో ఫ్రై చేసిన అనమాట. అది కూడా నెయ్యి వేసి చేసినాను. దాని తర్వాత పీసులుగా కట్ చేసి వేడి చేసిన పాలల్లో వేసి కాసేపు ముంచి అయితే చల్లారిన తర్వాత బెల్లం సిరప్ ని కలుపుకున్నాను. అలా అయితే డబల్ కమిటా రెడీ అయిపోయింది. ఇదంతా ఎర్లీ మార్నింగే చేశాను. దాని తర్వాత నా డైలీ రొటీన్ అనేది స్టార్ట్ చేశాను. ముందుగా అయితే ఇల్లు ఊడ్చుకొని బయట ఊడ్చి చల్లి ముగ్గులు అయితే వేస్తాను. ముగ్గులు అయితే చూడకండి, ఒక్కొక్కసారి పెద్దగా వేస్తా, ఒక్కొక్కసారి చిన్నగా వేస్తా, అది కూడా టైంని బట్టి వేస్తాను అనమాట. ఇక్కడ ఒక విషయం చెప్తారా మీరు నాకు, అయితే గడపని కడిగి బొట్లు పెడతాం కదా, నేనైతే డైలీ పెడతాను. అది కూడా నా పెళ్ళైనప్పటి నుంచి స్టార్ట్ చేసిన అనమాట. అయితే ఆ బొట్లు అనేది స్నానం చేసినాక పెట్టాలా, స్నానం చేయకముందు పెట్టాలా? నేనైతే స్నానం చేసినాకనే పెడతాను, స్నానం చేయకముందు అస్సలు పెట్టాలనిపి. మరి మీరు ఎలా పెడతారు నాకు చెప్పేయండి. దాని తర్వాత ఊడ్చిన ఇల్లు కూడా తూడ్చుకొని మా పిల్లలకి స్నానం చేసిన తర్వాత ఏ బట్టలు వేయాలి, టవల్ అవన్నీ కూడా మళ్ళీ లోపలికి రాకుండా అయితే ఇలా అయితే సెట్ చేసుకుంటాను. నచ్చితే ఫాలో అవ్వండి. ఈ వెనక ప్లేస్ లో పని స్టార్ట్ చేస్తా అనమాట. బ్రష్ కానీ బట్టలు కానీ ఇంకా ఇక్కడ ఊడవడం ఇంకేమైనా ఉంటే ఎక్స్ట్రా పనులు ఈ మధ్యలోనే పిల్లలు లేస్తే స్నానాలు కూడా అయిపోతాయి. దాని తర్వాత నేను స్నానం చేసి అయితే లోపలికి వస్తాను. ఆ లోపే బయట పనులన్నీ అయిపోతాయి. సో ఫైనల్ గా పొద్దున పనులన్నీ అయిపోయినాక స్నానం కూడా అయిపోయింది. ఇప్పుడు పిల్లలు కూడా స్నానం చేసిరు. నేను చెప్పేది ఇక్కడ ఒకటి చెప్పాలనుకున్నాను. మాయిశ్చర్ మనకి వింటర్లో ఖచ్చితంగా అవసరం కదా. సో ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది రీసెంట్గా అంటే ఫస్ట్ టైం నేను యూజ్ చేయడము. నా బాడీ ఎట్లుంటుందో నా బీఎస్సీ ఫ్రెండ్స్కి బాగా తెలుసు, మస్తు హార్డ్గా ఉంటుంది. పిల్లలు ఇద్దరు కూడా అట్లే అయిందనమాట. సోప్ అయితే డవ్, క్రీమ్ అయితే ఇది మాయిశ్చర్. ఇది పెడితే మనకి నిజం చెప్తున్నా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. స్కిన్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా అయితే యూజ్ చేయండి. ఇలాంటి స్కిన్ ఉన్న వాళ్ళకి హార్డ్గా ఉంటుంది కదా, రఫ్ అయిపోతుంది వింటర్లో, డెఫినెట్గా అలా ఉంటుంది. సో మీరైతే ఖచ్చితంగా ఇదైతే యూజ్ చేయండి, రిజల్ట్ మాత్రం మంచిగా ఉంటాయి. సో ఇప్పుడు నేనైతే వంట పని అయితే స్టార్ట్ చేసేయాలి. నైటే పోసి పెట్టిన చపాతీని డబల్ కమిటా చేసిన తర్వాత కలిపి పెట్టిన అనమాట. ఇక్కడ మనకి గ్యాస్ సేవ్ అవ్వడానికి ఏదైనా ఉడకపెట్టినప్పుడు కానీ అన్నం వడినప్పుడు కానీ ఇలా ఫ్లాట్గా ఉన్న మూత పెట్టి చెంబు కానీ ఇంకేదైనా ఫ్లాట్గా ఉండేది పెడితే వాటర్ అనేది ఈజీగా వేడవుతాయి. మనం వింటర్లో రైనీలో ఖచ్చితంగా హాట్ వాటర్ తీసుకోవాలి, అది అందరికి తెలుసు. నేనైతే 2 years నుంచి ఫాలో అవుతున్నాను. దానివల్ల సేవ్ చేసుకోవచ్చు, గ్యాస్ అయినా కరెంట్ అయినా. మా పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. సో మా ముగ్గురు కోసం అయితే లడ్డూలు అనమాట. ఇవి ఖచ్చితంగా డైలీ రొటీన్లో ఉండాల్సిందే, మీరు కూడా యాడ్ చేసుకోండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఆలు కుర్మా అనేది చాలా బాగుంటుంది. చపాతీకైనా పూరీకైనా ఆలుగడ్డను ఉడకపెట్టి స్మాష్ చేసి పోపు వేసుకోవడమే, సింపుల్గా తొందరగా అయిపోతుంది అనమాట. కర్రీ లేనప్పుడు కూడా ఒక ఆలుగడ్డ ఉంటే ఇది సెట్ చేసుకోవచ్చు. ఇక చపాతీలు చేయడానికి చాలా మంది ఇంత ఆయిల్ వేసి చేస్తూ ఉంటారు, అది చాలా హెల్త్కి మంచిది కాదు. ఒకసారి ఆలోచించండి, మీరు కూడా అంత ఆయిల్ అవసరమా చపాతీలకి? అప్పటికప్పుడే తింటాం కదా, వేడిగానే ఉంటాయి, మెత్తగా కూడా ఉంటాయి. పెద్ద పెద్ద టిప్స్ అవసరం లేదు. చపాతీలు మెత్తగా రావడానికి పిండిని కలిపి ఒక అర్ధగంట నుంచి గంట నానబెట్టి కొంచెం చపాతీలు పల్చగా కాకుండా మందంగా కాకుండా కొంచెం చూసుకొని మీడియంగా తాల్చుకొని మంచిగా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా పైన రాసుకొని కాల్చుకుందామంటే చాలా స్మూత్గా వస్తాయి, చాలా సేపటి వరకు కూడా మెత్తగా ఉంటాయి. నచ్చితే ఇది ఫాలో అవ్వండి, నేనైతే ఇలాగే చేస్తాను. ఈ సైకిల్ని చూడగానే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, ఎందుకంటే అందరం యూజ్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్లుగా యూజ్ చేసుకోవచ్చు. దానితో పాటు మనం హెల్దీగా కూడా ఉండొచ్చు, ఎందుకంటే సైక్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. ఏదైనా దగ్గర ప్లేస్కి వెళ్ళాలంటే బైక్ని పక్కన పెట్టి ఈ సైకిల్ కూడా యూజ్ చేసుకో, దానివల్ల పెట్రోల్ అయితే సేవ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏవైనా చేయాలంటే ఎవరో ఏమో అనుకుంటారని మనం చేసే పనులు అయితే చేయకుండా ఉండొద్దు, ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఎవరి కోసమో కాదు బతికేది, మన కోసం మనం బతుకుతున్నాం కాబట్టి మనకి ఏది చేయాలనిపిస్తే అది చేయండి. దీనివల్ల హెల్త్ బాగుంటుంది, కొన్ని సేవింగ్స్ కూడా ఉంటాయి. ఇదైతే సాటర్డే రోజు నైట్ 9:30 అయింది, చలి పెడుతుంది, అయినా కూడా తెచ్చి
తేగానే తొక్కడం అయితే ఆపలేదు, చాలా ఇయర్స్ అయింది తొక్కక. సో అలా అయితే రౌండ్లు అయితే వేసుకున్నాం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఏది కొన్నా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు, నిజం చెప్తున్నా. ఈ సైకిల్ చూడగానే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. మా హస్బెండ్ ఈ సైకిల్ తీసుకురావడానికి వెళ్ళి చాలా లేట్ అయిందనమాట. నైట్ 9:30 అయింది. అదే మాకు లేట్, ఇంకా వేరే ఎంత టైం ఏం కాదు. సో పిల్లలు నిద్రపోయే టైం కాబట్టి ఇంకా వస్తలేడు వాళ్ళు కూడా ఒకటే అడుగుతున్నారు అనమాట. సో వచ్చి రాగానే సైకిల్ చూసినప్పుడు ఇంకా కోపం అంతా పక్కన పెట్టి తీసుకొని ఒక రౌండ్ అయితే వేసినాను. ఏది ఏమైనా కూడా ఒక్క చేయి మీద నలుగురం నిలబడాలి అంటే, ఒక ఫ్యామిలీ అనేది ఒక్కరు కష్టపడితే బతకాలి. కాబట్టి కొన్ని సేవింగ్స్ ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నాము, అది కూడా హెల్దీ వేలో. నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లాస్ట్ వరకు అయితే చూడండి. కొంచెం డ్యాన్స్ కూడా వేసిన అనమాట. మార్నింగ్ బ్రెడ్తో చేసిన కదా, డబల్ కమిటా అనొచ్చు. ఇప్పుడు మా వాళ్ళు ఇట్లా కలిపిరు మొత్తం మిక్సీ లాగా. ఇప్పుడు హల్వా అయిపోయింది అనమాట. టేస్ట్ చూసా, స్వీట్ సరిపోయిందా సరిపోలేదా. స్వీట్ కొంచెం ఎక్కువైంది, బెల్లం వాటర్ వేసిన కదా, బెల్లంతో వేసిన కాబట్టి సూపర్ ఉన్నది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మార్నింగ్ చపాతీ తిన్న తర్వాత ఈ స్వీట్ అయితే తిన్నాము. కొద్దిసేపు అయిన తర్వాత తిన్న తర్వాత ఏదో ఒక స్వీట్ తినే అలవాటు ఉంటుంది, మా ఫ్యామిలీ అందరికీ అలవాటు అయిపోయింది, అది కూడా నా వల్ల. సో స్వీట్ అయితే భలే ఉన్నది, నిజంగా చెప్తున్నా. మీరు కూడా ఒకసారి అట్లా ట్రై చేయండి. పాలైతే ఏం విరిగిపోవు, మంచిగానే వస్తుంది. ఏదో ఒకటి చల్లగా ఉండాలన్నట్టు కొందరికి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సండే కదా, సింపుల్గా సాంబార్ ఏంది, చికెన్ మటన్ నాన్ వెజ్ ఏం లేదా అనుకోకండి. ఎప్పుడు అవే ఏం తింటాం, ఫ్రెష్గా కూరగాయలు ఉన్నప్పుడు ఇట్లా సాంబార్ చేసుకుంటే హ్యాపీగా కడుపు నిండా తినొచ్చు. నేనైతే నాన్ వెజ్తో తినే కంటే ఇట్లా చారులు పెరుగులు ఇష్టమైన కర్రీ ఉన్నప్పుడే ఎక్కువ తింటా అనమాట. ఫైనల్గా నేనైతే సాంబార్ని ఇట్లా చేస్తున్నాను. ఇవన్నీ పోపులో వేసి కొంచెం అటు ఇటు ఉడికినాక ఇంకా కావాల్సినంత ఉప్పు కారం అవన్నీ సెట్ చేసుకొని నేనైతే పప్పుని కొంచెం ఉడకబెడతాను. కొంచెం అటు ఇటు ఉడుకుతుంది కదా. కుక్కర్లో అయితే అసలు వేయట్లేదు ఈ మధ్య, పప్పు మిక్సీ పట్టిన అనమాట, అందుకని ఇట్లా ఉంది. చూడడానికి కండెన్స్డ్ మిల్క్ లాగా ఉంది కదా, బట్ నేను ఈ మధ్య ఇట్లానే చేస్తున్నాను, మంచిగా వస్తుంది ఇట్లా చేస్తే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో మా లంచ్ అయితే ఈ సాంబార్తో చేసినాము. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మా పిల్లలు అయితే పడుకున్నారు. ఇంకా నేనైతే కొన్ని పనులు ఉన్నాయి పెండింగ్ అన్నాను కదా, నేను తీసుకున్న బ్యాంగిల్స్ ఆర్డర్ అనేది అట్లాగే ఉండిపోయింది. బట్ అది చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట, ఆ బ్యాంగిల్ సెట్, అందుకనే చేయలేకపోతున్నా. ఇంకా ఈ యూట్యూబ్ ఇంటి పనులు అవన్నీ ఉండడం వల్ల అసలు ముట్టుకోవట్లేదు. ఇంకా వేరే కాసు బ్యాంగిల్స్ ఉంటే అవి చేసి ఇచ్చిన, బట్ ఇవైతే చేయట్లేదు అనమాట. ఇందులో కూడా కొన్ని చేసినాను, ఒక 2 చేసిన, ఇంకా మిగతా వాటికి థ్రెడ్ చుట్టి పెట్టిన, ఇంకా అవి కూడా చేద్దామనేసి అయితే స్టార్ట్ చేసినాను. ఇవి చేయడానికి చాలా టైం పడుతుంది. చూసారు కదా, పికాక్ చామ్స్తో చేసిన 2 గాజులు వస్తాయి అనమాట ఆ సెట్లో. చాలా బాగున్నాయి అనమాట. నేను కూడా ఆర్డర్ చేసుకోవడానికి ఇంకా నాకే వేసుకోవాలనిపించింది కానీ సైజ్ అయితే పట్టవు. సో ఫైనల్గా అయితే నేను ఇది కంప్లీట్ చేసిన. అప్పటికి ఈవినింగ్ 4 అయింది. ఇంకేమున్నది, మళ్ళీ ఈవినింగ్ పనులు స్టార్ట్ చేయాలి కదా. అయితే ఇక్కడ నేను మళ్ళీ ఇంకొన్ని సేవింగ్స్ అయితే చెప్పాలనుకున్నాను. మేమైతే రీసెంట్గా ఈ పొయ్యి పెట్టడం అనేది స్టార్ట్ చేసిన. చెప్పినా కదా, ఎవరో ఏమో అనుకుంటారని మనం చేసే పనులు అయితే చేయకండి. క్వార్టర్స్లో అందరు చేస్తారు మోస్ట్లీ, మేము కూడా అసలు చేయలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. అప్పలు చేయడానికి అయితే అప్పుడప్పుడు పెట్టేది, బట్ వాటర్కి పెట్టాలి అనుకున్నాం కాబట్టి పెడుతున్నాము. అది కూడా అందరికైతే పెడతలేము, ఎందుకంటే పొద్దున్నే టైం ఉండదు కాబట్టి ఒకరికో ఇద్దరికో అవుతున్నాయి. దానివల్ల కూడా కొంచెం కరెంట్ అయితే సేవ్ అవుతుంది కదా, కొంచెం కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది. దాని తర్వాత హీటర్ అయిపోయిన తర్వాత ఇంకా ఎగ్స్ కూడా ఉడకబెట్టిన అందులోనే, ఇంకేమైనా ఉడకబెట్టుకోవచ్చు. సో మీరు కూడా పెట్టాలనుకుంటే ఖచ్చితంగా పెట్టండి, ఎవరు ఏమో అనుకుంటారనేది అస్సలు కాదు. చెప్పినా కదా, మన లైఫ్ మన ఇష్టం వచ్చినట్టు ఉండాలి కానీ ఒకరి కోసం అయితే అస్సలు ఉండొద్దు. మేమైతే ఇలా కొన్ని సేవింగ్స్ అయితే స్టార్ట్ చేసాము. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఇలా నాన్ వెజ్ ఇంకా పప్పు ఏమైనా ఉంటే చపాతీని చేస్తాను మోస్ట్లీ నైట్ టైంలో. సో ఇలా మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ఒక సాంగ్ అయితే వేశాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే మరి ఉంటాను.